భారత్కు శుభవార్త తెలిపారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అతి త్వరలో భారత్తో అతిపెద్ద డీల్ కుదుర్చుకుంటామని ప్రకటించారు. చైనాతో కుదుర్చుకున్న ఒప్పందం మాదిరే ఈ ఒప్పందం ఉంటుందన్నారు ట్రంప్. ఈ సందర్భంగా చైనాతో వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయని తెలిపారు. వైట్ హౌస్ లో బిగ్ బ్యూటిఫుల్ బిగ్ పై జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. Everybody wants to make a deal and have a part of it, right? I know you and Howard and Scott are working overtime, making deals with other countries. Remember a few months ago, the press was saying, do you really have anybody of any interest? Well, we just signed with China yesterday, right? Just signed with China. We have everybody. We're not going to make deals with everybody. Some we're just going to send them a letter, say, thank you very much. You're going to pay 25, 35, 45%. That's the easy way to do it. And my people don't want to do it that way. They want to do some of it, but they want to make more deals than I would do. But we're having some great deals. We have one coming up, maybe with India, very big one, where we're going to open up India. In the China deal, we're starting to open up China, things that never really could have happened in the relationship. అతి త్వరలో భారత్తో పెద్ద డీల్ కుదుర్చుకోబోతున్నట్లు ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ సందీప్. అమెరికా భారత్ మధ్య మరొక పెద్ద డీల్ కు వాణిజ్య ఒప్పందాలు పూర్తి స్థాయిలో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే కనబడతా ఉంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు దీనికి బలాన్ని ఇస్తున్నాయి. ఎందుకంటే ఒక పెద్ద డీల్ చేసుకోబోతున్నాం త్వరలో భారత్ తో అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సో దీనికి మొత్తం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు కాస్త భిన్నంగా ఉంది. ఎందుకంటే సుంకాల విషయంలో చాలా పట్టు మీద ఉన్నప్పటికీ అన్ని దేశాలు, ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరిగినతో కాస్త వెనక తగ్గాడు టారిఫ్ల విషయంలో. సో ఇప్పుడు ఇదే సందర్భంలో మరొక అడుగు వెనక్కి వేస్తూ, అంటే కొంత తలగ్గి మొత్తంగా కూడా చైనాతో ఇప్పటికే పెద్ద ఒప్పందం కుదుర్చుకున్నాడు వాణిజ్య పరంగా. ఇప్పుడు చైనాతో అయిపోయిన తర్వాత నెక్స్ట్ తదుపరి భారత్ తో, ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత మానవ వనరులు కలిగిన దేశాల్లో చైనా ఒకటి, భారత్ ఒకటి. సో ఇలాంటి దేశాలతో వాణిజ్య పరంగా ఒప్పందాలు కుదుర్చుకుంటే అది అల్టిమేట్ గా అమెరికాతో పాటు ఇతర దేశాలకు, రెండు దేశాలకు పరస్పరంగా ఇవి అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా అన్ని రకాలుగా సహాయకరంగా ఉంటుందని చెప్పేసి ట్రంప్ ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. మొదట్లో కాస్త సుంకాల విషయంలో సీరియస్ గా ఉండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ చైనా పైన పెద్ద ఎత్తున సుంకాలు విధించడానికి సిద్ధమయ్యారు. సో చైనా విషయంలో, భారత్ విషయంలో వెనుక తగ్గిన చైనా విషయంలో అలాగే ఉండాలనుకున్నారు. కానీ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, లేకుంటే భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా కాస్త వెనక్కి తగ్గినట్టు తెలుస్తా ఉంది. అమెరికా చైనాతో చర్చలు జరిపిన నేపథ్యంలో చైనాతో ఒక బిగ్ డీల్ సెట్ చేసుకున్నారు. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు తదుపరి మరొకసారి ఇండియాతో అలాంటి బిగ్ డీల్ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అది ఏంటి అనేది మాత్రం అతి కొద్ది రోజుల్లోనే తేలిపోయింది. ఇప్పటికే మన భారత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇప్పటికే చర్చలు జరుపుతా ఉన్నట్టున్నారు. అమెరికా విదేశాంగ శాఖకు సంబంధించి, అమెరికాకు సంబంధించినటువంటి అధికారుల బృందంతో అక్కడ ఉన్నటువంటి. సో త్వరలోనే ఈ మొత్తం డీల్ కి సంబంధించి ఒక పెద్ద శుభవార్త వినబోతున్నాము. ఇండియాకు పెద్ద శుభవార్త చెప్పబోతున్నాము అన్నట్టుగా అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. సో ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా నుంచి కాస్త సహకారం మనకు అందుతుంది. అది అల్టిమేట్ గా భారత్ కు సంబంధించి అభివృద్ధి, అదేవిధంగా రెండు దేశాల మధ్య పరస్పర సహకారము కొంత మరింత ఇద్దరి మధ్య బంధం కూడా బలపడే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి భారత్ కూడా దీన్ని పూర్తి స్థాయిలో ఆహ్వానిస్తా ఉంది. ఎందుకంటే ఇటీవల మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అనేక ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటా ఉన్నాయి. కేవలం ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులే కాకుండా కేవలం యుద్ధాలు అనే ఉద్రిక్త పరిస్థితులు మంచివి కావు. అనవసరంగా మొత్తం ప్రపంచ మానవాళికి అభివృద్ధి, అన్ని కలిసి దేశాలు ఉండి అభివృద్ధికి ముందుకు వెళ్లాలనే ఒక సూచనతో, ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నట్టుగా కనపడుతోంది. సో దాంట్లో భాగంగానే ట్రంప్ కూడా కాస్త అన్ని విషయాల్లో జోక్యం చేసుకొని యుద్ధ విషయాలు, ఇటు వాణిజ్య పరంగా అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. స్వతహాగానే డొనాల్డ్ ట్రంప్ ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కాబట్టి ఆయన ఆలోచనలు కూడా కాస్త భిన్నంగా మొత్తంగా కూడా బిజినెస్ డీల్ లాగానే ఉంటున్నాయి.
సో ఈ మధ్యలో యుద్ధ కాలంలో చూసాము, ఇటు భారత్ పాకిస్తాన్ మధ్య సందర్భంలో కావచ్చు, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ సమయంలో కావచ్చు, చాలా సందర్భాల్లో అతను ఒక బిజినెస్ మ్యాన్ లాగానే వ్యవహరించాడు తప్ప ఎందుకంటే యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయడము ఇలాంటివన్నీ చూస్తా ఉంటే తను ఒక బిజినెస్ మ్యాన్. అల్టిమేట్ గా తనకు కావాల్సింది రాబడి ఏవైతే ఉంటాయో మన దేశాల నుంచి ఎంత వస్తుంది, ఏ దేశం నుంచి ఎంత లాభం వస్తుంది అనే యాంగిల్లో చూస్తాడు తప్ప ఇదంతా కాదు. సో దాంట్లో భాగంగానే భారత్ తో మంచి ఒప్పందం చేసుకుంటే అది భవిష్యత్తులో అమెరికాకు కూడా అభివృద్ధికరంగా మంచి అవకాశాలు ఉంటాయి, అభివృద్ధి పరంగా కూడా ఉన్నత స్థానంలో ఉండే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో భారత్ తో ఈ డీల్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది సందీప్. రాధాకృష్ణ, అంటే ఈ మధ్య భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ట్రంప్ పాకిస్తాన్ వైపు నిలబడ్డారు, అసలు భారతదేశాన్ని పట్టించుకోలేదని విమర్శలు వచ్చాయి. అంటే ఇప్పుడు ఈ డీల్ ఒక అదృష్టంగా భావించవచ్చు. అంటే ఈ డీల్కి సంబంధించి భారత్ వైపు ఇప్పుడు అమెరికా నిలబడింది అనుకోవచ్చా? డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి కూడా తన వైఖరి భిన్నంగానే ఇలాగే ఉంటుందని చెప్పవచ్చు. మనం పాకిస్తాన్ తో పిలుచుకొని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్తో దాదాపు 2 గంటల పాటు వైట్ హౌస్ లో చర్చించి పాకిస్తాన్ సహాయం కోరే ప్రయత్నం చేశాడు. అదేవిధంగా పాకిస్తాన్ కు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ నేపథ్యంలో పాకిస్తాన్ సహాయంతో పాకిస్తాన్ ఎయిర్ బేస్ ను వాడుకొని ఇరాన్ పై యుద్ధానికి దిగాలని భావించారు. సో అదే సందర్భంలో ఆసిఫ్ మునీర్ తో చర్చలు జరిపారు. ఆ క్రమంలోనే పాకిస్తాన్ కు మేము పెద్ద ఎత్తున మీకు ఆర్థికంగా సహాయం అందిస్తాము, మీ యొక్క ఎయిర్ బేస్ ని ఇవ్వండి, అదే విధంగా మీకు అత్యాధునికమైన రక్షణ వ్యవస్థను అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము, క్షిపణులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒక భరోసానిచ్చారు. సో అదే సందర్భంలో మీరు కాస్త నిధుల కోసం ఇబ్బంది పడుతున్నారు కదా, మీకు ఆ విధంగా నిధుల సహాయం చేయడానికి కూడా ముందుకు వస్తామని చెప్పేసి ప్రకటించారు. సో కొంత పాకిస్తాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంత ఉత్సాహం చూపించి పాకిస్తాన్ తో దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్న క్రమంలో భారత్ కు ఈ పరిణామం మంచిది కాదనుకున్నది. సో భారత్ కూడా కాస్త దానిపైన అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎందుకంటే తీవ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ కు అమెరికా లాంటి అగ్రరాజ్య అమెరికా లాంటి తీవ్రవాదుల గురించి తెలుసు. గతంలో ఒసామా బిన్ లాడెన్ తీవ్రవాదిని పాకిస్తాన్ సంబంధించి అమెరికా దళగాలు, మిలిటరీ బలగాలు అన్ని కూడా పాకిస్తాన్ లో చంపిన పరిస్థితులు ఉన్నాయి. సో అలాంటిది ఇప్పుడు భారత్ ఒక రకంగా పాకిస్తాన్ తో తీవ్రవాద సమస్య ఎదుర్కొంటుంది. అలాంటి తీవ్రవాద దేశానికి ఇలాంటి సాయం అందించడం కరెక్ట్ కాదు అని ఒక అసంతృప్తి భారత్ లో ఉంది. సో దానికి ఏంటంటే బ్యాలెన్స్ చేయడానికి, లేకపోతే భారత్ లో ఉన్న అసంతృప్తిని పాకిస్తాన్ తో జరిపిన చర్చలను అసంతృప్తిని దాన్ని తొలగించడానికే ఇప్పుడు ఈ డీల్కి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా డొనాల్డ్ ట్రంప్ అని కూడా ఒక ఆలోచన, ఒక అందరిలో ఒక సందేహం, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే భారత్ను తృప్తిపరచడానికి రేపు భవిష్యత్తులో భారత్ కూడా అనేక రకాలుగా చాలా ముందంజలో ఉంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాల్లో 5వ స్థానంలో ఉంది. భవిష్యత్తులో ఇంకా మరింత ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే భారత్ లో పెద్ద ఎత్తున మానవ వనరులు అనేక ప్రపంచంలో ఎక్కడైనా పలానా అభివృద్ధి సంబంధించినటువంటి లేకపోతే టెక్నాలజీ కానీ ముందు వరుసలో భారత్ ఉంటుంది. అదే సందర్భంలో కంపెనీల సీఈఓలు పెద్ద స్థాయిలో ఇండియా వాళ్ళే ఉంటున్నారు. సో దానికి సంబంధించి ఇండియా మేధస్సు అనేది ప్రపంచాన్ని కాపాడుతుంది. కాబట్టి అలాంటి ఇండియాతో మనం జాగ్రత్తగా ఉండి మెసులుకుంటే భవిష్యత్తులో అది బాగుంటుందని ఒక ఆలోచనలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టున్నారు. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ యొక్క డీల్ కుదిరిందని మనం అనుకోవచ్చు. సందీప్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.